హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సామ్ విలేజ్ వ్లాగ్స్. చాలా రోజుల నుంచి అగ్రికల్చర్ వీడియోలు చూసి మీకు పిచ్చ బోర్ కొట్టించినట్టున్నా. సో ఈరోజు అయితే మేము వాటర్ ఫాల్స్కి వెళ్తాను. మా కాటారం ఏరియాలలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటర్ ఫాల్స్ అవన్నీ మీకు కవర్ చేద్దాం. సో ఇప్పుడు మనం మంతిని పెద్దపల్లి మధ్యలో ఉన్న సబ్బితం వాటర్ ఫాల్స్కి అయితే పోతున్నాం. అది మీకు చూపిస్తా ఎట్లా ఉన్నది, ఇప్పుడు వాటర్ ఫ్లో ఎట్లా ఉన్నది, ఏం కథ. చిల్ల ఎంజాయ్ చేసి అయితే వీడియో చూడండి, పూర్తిగా చూడండి. పూర్తిగా చూసే ముందు ఒక లైక్ కొట్టండి, ఓకేనా? హే గైస్, ఇప్పుడైతే మనం సబ్బితం వాటర్ ఫాల్స్కి అయితే పోతున్నాం. సో ఇదైతే మంతిన్ నుండి మన కాటారం నుంచి మంతిన్కి 170 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో మనమైతే ఇప్పుడు పెట్రోల్ బంక్ అంచెలు అయితే పెట్రోల్ కొట్టించుకొని 300 రూపీస్ పెట్రోల్ కొట్టించుకొని సబ్బితం పోతున్నాం. చూద్దాం మరి ఎట్లుంటుందో ఆ వాటర్ ఫాల్స్. ఇప్పుడు మనకి అక్కడ దగ్గర ఒక 5 కిలోమీటర్స్ నడవాలంట. అవన్నీ ఇప్పుడు మనం పోవాలి, చూడాలి, అవన్నీ చేసుకోవాలి. గైస్ లెట్స్ గో. మీరైతే ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఫుల్గా చూసి మన వీడియోకి అయితే లైక్ ఇట్లా చేయండి. ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే మనం చాలా అంటే చాలా మీకు చూపించబోతున్నాం. నాన్ స్టాప్ మన తెలంగాణలో కనీసం ఒక 10-15 ఉంటాయి కదా, అవన్నీ కవర్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాం. ఓకేనా గైస్, లెట్స్ గో. మీకు చెక్ పోస్ట్ చూపిద్దాం అనుకున్నా కానీ వెళ్ళిపోతారు. గాయస్ ఇదైతే సోమన్పల్లి బ్రిడ్జ్. ఇది ఆల్మోస్ట్ శిథిలావస్థకి అయితే వచ్చేసింది. చూసారు కదా రోడ్ ఎంత ఘోరంగా ఉన్నదో. చూడండి, చూపిస్తా. ఇది సోమన్పల్లి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ డ్యామేజ్ స్టేజ్ లోకి వచ్చేసింది. ఇక కూలింది అనుకోక అంతే, ఇక అవుట్ ఆఫ్ సిటీ. గైస్ ఈ గ్యాప్లో మేమైతే ఛాయ్ తాగడానికి అయితే మంతిన్లో ఆగినాం. లో బడ్జెట్ ట్రిప్. గైస్ మనమైతే ఆల్మోస్ట్ సబ్బితం దగ్గరకు వచ్చేసినాం. సబ్బితం బోర్డు, సబ్బితం ఊరు నుంచి మన ఒక అన్న అంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోకుండా బండ్లు కూడా పోతాయి. ఇక్కడ పోతాయి, బండ్లు పోతే కార్లు పోతాయి, ఆడ కూడా పోతాయి. ఇప్పుడు నడుస్తాను అంత ముందు కొట్టుకుపోయారన్నారు. ఇప్పుడు అక్కడ సబ్బితం ఇక్కడ ఇంకేమున్నాయి ఫేమస్? మనకు దేవుళ్ళు ఉన్నాయి. ఏం దేవుళ్ళు? గుల్లబావాలు ఉంటాయి, శంకరుళ్ళు ఉంటుంది, సబ్బితానా సీతారాములు ఉంటాయి. ఓకే గైస్, చూద్దామా? సీతారాములు, శంకరు అట్లున్నాయంట. మనం మొత్తం పూర్తిగా చూపిస్తాం. ఓకేనా గైస్, సబ్బితం. గైస్ ఇప్పుడు మనం సబ్బితం లోపలికి ఎంటర్ అయినాం. అంటే రోడ్కి వెళ్ళి మొత్తం ఇక మట్టి రోడ్ స్టార్ట్ అయింది. చూద్దాం ఎట్లుంటుంది రోడ్డు కథ, ఏం కదా అని ఫుల్ వీడియో చూడండి. రోడ్ అయితే మరీ దారుణంగా ఉన్నది. 4 వీలర్స్ 2 వీలర్స్ ఆటోలు కూడా పోతున్నాయి. కానీ లొకేషన్ గుట్టల మధ్య హైలైట్ ఉన్నది. లోపల అలా చేస్తారు, అలా చూడాలి మరి ఏమవుతుందో ఇక్కడ. హే గైస్, మనమైతే ఇప్పుడు సబ్బితం వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాం. చూసారు కదా ఎంత బాగుందో సబ్బితం వాటర్ ఫాల్స్. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళనైతే ఇక్కడికి అలౌడ్ చేయడం లేదు. ఎందుకంటే ఈ ప్లేస్ని కొంచెం డెవలప్ చేద్దామని చెప్పేసి అయితే
మన పోలీస్ శాఖ వాళ్ళు అయితే అనుకున్నారంట. సో అక్కడే సభ్యత్వం స్టార్టింగ్ కానీ ఆపేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు రాకండి, ఒక 2-3 months తర్వాత అయితే అలౌ చేయడం జరుగుతుందంట. సో ఈ టైంలో వీళ్ళైతే దీన్ని కొంచెం డెవలప్ చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేద్దామని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు. సో వచ్చే వాళ్ళు ఎవరున్నా కూడా ఒక 1 month 2 months అయితే ఆగిరండి, మనల్ని అయితే లోపలికి అలౌట్ చేయడం లేదు. నేను ఎట్లా వచ్చానంటే మనమైతే ఈ విషయం తెలిసి చాలామందికి తెలవాలని చెప్పేసి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూసారు కదా, ప్రస్తుతానికి అది చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. వీలైనంత వరకు ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో ఆగండి, ఓకేనా? కొంచెం టైం తీసుకోనండి, ఓకేనా గైస్? అన్న ఇక్కడ ఒక గత 2-3 సంవత్సరాల నుంచి చాలా మంది చనిపోవడం జరుగుతుంది. ఆ పైకెక్కి నుంచి స్టంట్ చేస్తారు. మొత్తానికైతే ఒక 12 మంది చనిపోయారు ఇప్పటికి. అందుకనే పోలీసు వాళ్ళు అక్కడ అడ్డంగా ఆపేసి బ్యానర్లు కట్టి బార్గేట్లు పెట్టేసారు. అక్కడనే ఆపేస్తున్నారు పోలీసు వాళ్ళని. అన్న ఇప్పటి వరకైతే డెవలప్ ఏం లేదు అన్న. ఒక 2-3 years నుంచి పోలీసు వాళ్ళు సహకరించేవారింది. ఇప్పుడైతే రానియట్లేదు, మొత్తం ఆపేసారు. వాటర్ ఫ్లో అనేది ఇంకా పెరుగుతుంది అన్న. వర్షం పడితే చాలా వస్తుంది అన్న, అక్కడ వరకు వస్తుంది. అన్ని ఫుల్ అయిపోతుంది, అంత వాటర్ ఉంటుంది అన్న. ఈ బండలు ఏమన్నా పడే మనకి మొత్తం ఫుల్. ఇంట్లో కూడా ఇరుకుతారు అన్న బండలలో. ఇట్లా దిగేస్తే వాళ్ళకి గంటే కాబట్టి బండలలో చాలా మంది అలా తట్టుకోవడం జరుగుతుంది. కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికట్లా. ఇప్పుడు రాణిస్తారు రండి. ఒక 2 years నుంచి ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో అయితే మనం కాటారు నుంచి అయితే వచ్చేసి మన ఈ సభ్యతం వాటర్ ఫాల్స్ అని అయితే విజిట్ చేసాం. కానీ ఒక చిన్న బాధాకర విషయం ఏంటంటే చాలామందిని అలౌట్ చేయడం లేదు ప్రస్తుతానికి. సో అదొకటే చిన్న రిగ్రెట్, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్లేస్ని, సభ్యతం అనే వాటర్ ఫాల్స్ని కొంచెం డెవలప్ చేయాలని చెప్పేసి కూడా మనం కోరుకుందాం. ఎందుకంటే ఇది డెవలప్ చేసి ఉంటే చాలా అంటే చాలా మనకే కొంచెం పర్యాటక ప్రాంతంగా ఉంటుంది. ఎట్లాగో మన బోగతని అయితే ఎలాగో డెవలప్ చేశారో సేమ్ అలాగే ఈ వాటర్ ఫాల్స్ని కూడా డెవలప్ చేయాలని కోరుకుందాం. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు పైనుంచి స్టంట్లు వేయడం వల్ల, ఇందులో దునికి చనిపోవడం వల్ల దీన్ని అయితే నిషేధించడం జరిగిందంటే ఇక్కడ ఉన్న లోకల్ గైస్ చెప్పారు. చూసారు కదా, అలాంటి ప్రయత్నాలు అయితే ఎవరు చేయకండి. ఎవరిదైనా ప్రాణమే. మనం పోయి సంతోషం కోసం, మన హ్యాపీనెస్ కోసం పోయి ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఎంజాయ్ చేసే ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నామో మనం మర్చిపోయి అలా చేయడం వల్ల చనిపోయారు అనుకో, ఎవరికి ప్రాబ్లం? ఇంట్లో వాళ్ళకి, వాళ్ళందరికీ ప్రాబ్లమే కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళైతే నిషేధించడం జరిగింది. ఎవరైనా ఇలాంటివి జరిగినప్పుడు కంపల్సరీ మన పోలీస్ శాఖ వాళ్ళైతే ఒక చర్య తీసుకొని ఒక మంచి పని అయితే చేశారు. ముందు డెవలప్ అయితే మనమే వచ్చి మంచిగా చేసుకొని అయితే వెళ్ళొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. కంపల్సరీ ఇది డెవలప్ చేస్తారని చెప్పేసి. చూసారా, ఈ వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసి మన మంతినికి పెద్దపల్లికి దగ్గరలో మధ్యలో అయితే సభ్యతం అనే వాటర్ ఫాల్స్ అయితే ఉన్నది. మీరైతే ఒక 1 month 2 months తర్వాత వచ్చేసేయండి, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీతో కూడా రావచ్చు. జాగ్రత్తగా మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళండి, ఓకేనా? థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.